ఈరోజు ఇంకొక కళ గురించి మీకు చెప్తాను. అది నా స్టడీ అయిపోయింది. అంటే నా చదువంతా పూర్తి అయిపోయింది. జాబ్ కోసం నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళాక అక్కడ జాబ్స్ ట్రయల్స్లో ఉన్నాను. చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది. అంటే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉండి హైదరాబాద్లో ఏదో ఒక చిన్న కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఒక 6,000 అలా పర్ మంత్ చేస్తున్నాను. అయితే నేను జాబ్ కోసం చాలా ప్రయత్నించిన. నా జాబ్ ట్రయల్స్ ఎలా ఉంటాయంటే, ఏదో ఒక కంపెనీలో సెటిల్ అయిపోదాం, ఏదో దొరికిన దాంట్లో చేద్దామనే టైప్ కాదు నేను. ఎందుకంటే ఒక టార్గెట్ ఉంటుంది. ఆ కంపెనీలోనే కావాలి, ఆ లొకేషన్లోనే కావాలి, ఆ డిపార్ట్మెంట్లోనే కావాలి. ఇలా సర్టెన్ పెట్టుకొని ఆ రకంగా ట్రై చేస్తుంటాను అనమాట. ఏదో ఒక కంపెనీలో దొరికితే చాలు, ఎంతో కొంత జీతం వస్తే చాలు అనుకునే థాట్ నాకు ఉండదు. అది మీరు నెగిటివ్గా అనుకోండి, పాజిటివ్గా అనుకోండి, అవన్నీ కాదు. ఆ ఒక కంపెనీలోనే కావాలి నాకు, అదే డిపార్ట్మెంట్లో కావాలి, అదే లొకేషన్లో కూడా కావాలి. అట్లా చూసుకుంటాను. అయితే నేను ఒక కంపెనీ అనుకున్నాను. ఆ కంపెనీ కోసం నేను ట్రై చేస్తూ ఉన్నాను. బాగా దేవుణ్ణి కోరుకునేవాడిని, ఆ కంపెనీ కావాలి, ఆ కంపెనీలో జాబ్ కావాలి, ఆ కంపెనీలో జాబ్ కావాలి అని. అనుకోకుండా ఒకరోజు ఆ కంపెనీ నుంచి నాకు కాల్ వచ్చింది, ఇంటర్వ్యూకి రండి అని. సరే అని అంటే అది ఒక 10 మందిని షార్ట్ లిస్ట్ చేసి పిలిచారు వాళ్ళు. ఆ 10 మంది వెళ్ళాము. వెళ్ళాక వాళ్ళు ఏం చేశారంటే ఓకే చేశారు. ఇంటర్వ్యూ అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంది. హెచ్ఆర్ రౌండ్లో వాళ్ళు ఏమన్నారంటే, హెచ్ఆర్ రౌండ్ కూడా ఓకే అయింది. ఆ తర్వాత ఎందుకో వాళ్ళు హోల్డ్లో పెట్టారు దాన్ని. కానీ దేవుడు కల్లో చూపించాడు. అదే కంపెనీలో అదే శాలరీ, ఎంత శాలరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25,000 అనుకోండి, 25,000, 25,000, 25,000 జీతంతో అదే శాలరీలో అదే జీతంతో అదే కంపెనీలో వస్తుంది అని దేవుడు చూపించాడు. అది అంతకుముందు జరిగింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేంటంటే హోల్డ్లో పెట్టారు. హెచ్ఆర్ వాళ్ళు హోల్డ్లో పెట్టారు. హోల్డ్లో పెట్టిన తర్వాత నేను వేరే కంపెనీకి వెళ్ళడం జరిగింది. ఆ కంపెనీలో కానీ దేవుడు చూపించిన కలిగింది, నేను ఏ కంపెనీలో అయితే ఇంటర్వ్యూ ఇచ్చానో ఆ కంపెనీలోనే ఇంత జీతంతో వస్తుంది అని చెప్పారు. హెచ్ఆర్ రౌండ్ అవ్వలేదు, ఏదో వాళ్ళకి లిటిగేషన్తో హోల్డ్లో పెట్టేసుకున్నారు. తర్వాత నేను కాల్ చేసి అడిగితే మీరు అవ్వలేదండి, హోల్డ్లో ఉందని చెప్పారు. సరేలే, హోల్డ్లో ఉంది, కానీ దేవుడు చూపించింది మాత్రం కల్లో చూపించింది అదే కంపెనీలో వచ్చిందని చూపించాడు. కానీ నేను తర్వాత వేరే కంపెనీ ఆఫర్ వచ్చింది, దాంట్లో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన తర్వాత నేను అనుకున్న లొకేషన్ నుంచి చాలా దూరం వెళ్ళిపోయాను అనమాట. అంటే దాదాపుగా ఆ లొకేషన్కి దానికి 1,200 కిలోమీటర్లు ఉంటుంది. ఆ లొకేషన్ వేరే లొకేషన్కి వెళ్ళిపోవడం జరిగింది. నేను అప్పటికి ఆలోచిస్తున్నాను, నా కల్లో వచ్చిందేమో ఈ కంపెనీలో జాయిన్ అవుతానని, కానీ ఆ కంపెనీలో ఇంటర్వ్యూ హోల్డ్లో పడిపోయింది. ఏం చేయాలి? అట్లా 3 months గడిచింది. 3 months అయిపోయిన తర్వాత ఎక్కడైతే నేను ఇంటర్వ్యూ ఇచ్చానో హోల్డ్లో ఉందో అదే కంపెనీ నుంచి నాకు హెచ్ఆర్ కాల్ వచ్చిందనమాట. హెచ్ఆర్ కాల్ వస్తే నేను ప్రజెంట్ ఉన్న కంపెనీలో మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 5:30, 6కి వస్తాను బయటికి. ఆ తర్వాత చూస్తే ఎవరిదోలే అని టైడ్ అయిపోయి పట్టించుకోలేదు ఆ కాల్ని. రెండో రోజు కూడా హెచ్ఆర్ నుంచి ఫోన్ వచ్చింది. కానీ ఏమోలే, ఎవరిదో ఏమో మనకెందుకులే అని నేను వదిలేసాను, రిప్లై చేయలేదు. ఆ తర్వాత రెండో రోజు హెచ్ఆర్ ఫోన్ చేయడంతో పాటు మెసేజ్ కూడా పెట్టాడు, టెక్స్ట్ మెసేజ్. నేను పలానా హెచ్ఆర్ని, ఏ టైం అయినా నాకు కాల్ చేయాలి. నేను చూసి షాక్ అయ్యాను. అవునా అని ఎమ్మటే కాల్ చేశాను. ఇట్లా సార్ అని మాట్లాడితే అతను చెప్పాడు, నేను పలానా కంపెనీనమ్మా,
ఏదైతే నేను హోల్డ్లో ఉందనుకున్నానో ఆ కంపెనీ నుంచే కాల్ వచ్చింది. ఎంత వస్తుంది ప్యాకేజీ ఎంత మాట్లాడితే కరెక్ట్గా 25,000 అని చెప్పాడు. 25,000 నీకు పర్ మంత్కి ఇస్తాము, వచ్చి జాయిన్ అయిపోవాలి. చూసారా దేవుడు ఎంత అద్భుతాలు చేస్తాడో. నేను రాదు అనుకున్నాను, హోల్డ్లో పెట్టాను అనుకున్నాను, కానీ దేవుడు మళ్ళీ 3 నెలల తర్వాత దాన్ని అదే ఇంటర్వ్యూని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉండి ఫోన్ చేసి ఇమీడియట్గా వచ్చేయమన్నారు. థ్యాంక్ యూ.